రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. సింగపూర్ 278 రివర్ వ్యాలీ రోడ్లోని టమాటా కుకింగ్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 15 మంది చిన్నారులున్నారు. గాయపడిన వారిలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఉన్నారు. మార్చి 3 నుంచి మే 16 వరకు టమాటా కుకింగ్ స్కూల్లో ఈస్టర్ కుకింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కుకింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. క్లాస్ జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది. 2-3 అంతస్తుల నుంచి క్షతగాత్రులను అతి కష్టం మీద బయటికి ఫైర్ ఫైటర్స్ తీసుకొచ్చారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ దుర్గా, మొత్తానికి సింగపూర్లో జరిగినటువంటి ప్రమాదం జరిగింది. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ ప్రస్తుతానికి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నాడు. ఆయనకి అవుట్ ఆఫ్ డేంజర్, ఆయనకి ఏం కాలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ పొగ పీల్చుకోవడం వల్ల కాస్త అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా అసలు సింగపూర్లో ఏం జరిగింది, అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, అసలు ఆ స్కూల్లో మార్క్ శంకర్ ఏం చదువుతున్నాడు, అలాగే అసలు సింగపూర్లో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఏం చేస్తుంది అనేటటువంటి దాని మీద చర్చ నడుస్తుంది. చాలామంది కూడా దీని మీద రకరకాలైనటువంటి వదంతులు కూడా వ్యాపిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మనం చూస్తే అన్నా లెజినోవ్ అంటే పవన్ కళ్యాణ్ సతీమణి, ఆమె సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో రీసెంట్గా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. సో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతానికి ఆమె సింగపూర్లోనే తన కొడుకు మార్క్ శంకర్తో కలిసి ఉంటున్నారు. అయితే మార్క్ శంకర్కి ప్రస్తుతం ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు సింగపూర్లో కొన్ని క్లాసెస్ నడుస్తాయి. అంటే మనకి ఇక్కడ సమ్మర్ క్లాసెస్ అని ఏ విధంగా అయితే క్లాసెస్ నిర్వహిస్తారో సింగపూర్లో 3 రకాలైనటువంటి క్లాసెస్ నిర్వహిస్తారు. అందులో ఒకటి ఈస్టర్ క్లాసెస్ అనేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమిటంటే ఈస్టర్ క్యాంప్ అంటాం, రెండోది వచ్చేసి సమ్మర్ క్యాంప్ అని, అలాగే మూడోది వచ్చేసి వ్యాలంటైన్ క్యాంప్ అని. సో ఈ 3 క్యాంపుల్ని నిర్వహిస్తుంటారు. అయితే ప్రస్తుతానికి ఈస్టర్ క్యాంప్ నడుస్తుంది. ఈ ఈస్టర్ క్యాంప్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టమాటో కుకింగ్ స్కూల్, ఇది వచ్చేసి సింగపూర్లో ఉన్నటువంటి 278 రివర్ వ్యాలీ రోడ్లో ఉంది. దీనికి సింగపూర్ వ్యాప్తంగా 4 బ్రాంచులు ఉన్నాయి. అందులో ఇది సెంట్రల్ బ్రాంచ్ అనమాట. అంటే మొత్తం 4 బ్రాంచులు ఉంటాయి. అందులో సెంట్రల్ సింగపూర్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఇది. సో ఈ బ్రాంచ్లో టమాటో కుకింగ్కి సంబంధించినటువంటి క్లాసు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ కుకింగ్ క్లాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తున్నాయంటే 3వ తేదీ మార్చి నుంచి 16వ తేదీ మే వరకు ఇవి నిర్వహిస్తారు. ఇందులో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఈ కుకింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో పవన్ కళ్యాణ్ కొడుకు అయినటువంటి మార్క్ శంకర్ కూడా ఇందుకు అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇది చూస్తే ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ నేర్పుతుంటారు. ఓవరాల్గా దీనికి సంబంధించి క్లాసెస్లో న్యూట్రిషన్కి సంబంధించినటువంటి అవేర్నెస్ కావచ్చు, అలాగే బేసిక్ లైఫ్ స్కిల్స్ కావచ్చు, అలాగే ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కావచ్చు, దీంతోపాటు ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు కావచ్చు, అలాగే టైం మేనేజ్మెంట్, అలాగే ఎకనామిక్ అవేర్నెస్, హెల్త్ అండ్ వెల్నెస్. సో ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఈ చిన్నపిల్లలకి భవిష్యత్తు ఎలా ఉండాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈ క్యాంపుల ద్వారా నేర్పిస్తూ ఉంటారు. ఆ క్యాంపుకే ప్రస్తుతానికి మార్క్ శంకర్ కూడా అటెండ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఐటెంకి సంబంధించినటువంటి వంటలు కూడా నేర్పిస్తారు. ఎందుకు ఈ వంటలు నేర్పిస్తారంటే పిల్లలు సెల్ఫ్ సస్టైనబిలిటీ కావాలి అంటే వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు తయారు చేసుకోవాలి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవన విధానాన్ని అవలంబించుకోవాలని చెప్పి సింగపూర్లో వీటికి ఎక్కువగా కూడా ఈ మధ్యకాలంలో డిమాండ్ ఉంది. అందుకే దీనికోసం టమాటో స్కూల్స్ అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 4 బ్రాంచీలు, చాలా ఫేమస్ అయినటువంటి స్కూల్ అనమాట ఇది. సో అందులో నేర్పిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఐటెంకి సంబంధించి కూడా నేర్పిస్తుంటారు. అందులో భాగంగానే మంగళవారం అంటే ఇవాళ వచ్చేసి అక్కడ నేర్పించేటటువంటి అంశాలు ఏంటంటే చాక్లెటు, అలాగే వ్రాప్స్, వీటితో పాటు లెమోనడే అనేటటువంటి ఒక పదార్థం, దీంతోపాటు చికెన్ సలాడ్ ర్యాప్స్, అలాగే ఎగ్ సలాడ్ శాండ్విచ్ ఇవాళ తయారు చేయాలి. వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పిల్లలతో కలిసి అప్పుడే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంటే స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9:45 ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఆ కుకింగ్కి సంబంధించిన ప్రాసెస్ చేసే సందర్భంలోనే ఇది జరిగింది. ఒక్కసారిగా కూడా అక్కడ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి. అందులో మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయనకి అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఈ క్యాంప్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ క్యాంపులు చేసేటటువంటి సందర్భంలో చాలామంది పిల్లలు అంటే రెగ్యులర్ స్కూలింగ్తో పాటు దీనికి కొంత టైమింగ్ ఉంటుంది అనమాట. అంటే ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు అనే టైమింగ్స్ ప్రకారం ఈ క్లాసెస్ సమ్మర్ ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఈ క్యాంప్స్ అంటే ఇప్పుడు ఈస్టర్ క్యాంప్ అక్కడ నడుస్తుంది. సో సమ్మర్ క్యాంప్ నాకు తెలిసి జూన్లో అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ
క్యాంప్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ క్యాంపుకి ఆయన అటెండ్ అయ్యారు. సో ఆ సందర్భంలోనే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి టమాటో స్కూల్స్ ఏవైతున్నాయి, ఈ టమాటో స్కూల్స్కి సింగపూర్లో మొత్తం ఇందాక నేను చెప్పినట్టు 4 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక చూసాము, అందులో ఒకటి, తర్వాత వచ్చేసి సింగపూర్ సెంట్రల్లో ఒకటి చూసాం మనం. సింగపూర్ సెంట్రల్తో పాటు ఈస్ట్ అలాగే మిడిల్తో పాటు మరొకటి మొత్తం 4 క్యాంపస్లు వాళ్ళకు ఉన్నాయి. సో 4 క్యాంపస్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇది జరిగింది వచ్చేసి సింగపూర్ సెంట్రల్లో ఉన్నటువంటి క్యాంపస్లో ఈ ఘటన జరిగింది. అయితే ప్రస్తుతానికి మార్క్ శంకర్ ఎలా ఉన్నాడు, అసలు ఏం జరిగిందంటే ఈ ప్రిపరేషన్ ఏదైతే ఈ సలాడ్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కావచ్చు, అంతేకాదు టమోటాకి సంబంధించి ర్యాప్స్ తయారు చేసేందుకు అవసరమైనటువంటి దాన్ని తయారు చేసినటువంటి క్రమంలో అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే కుకింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్లో ఏం జరిగింది అనేటటువంటి దాని మీద ప్రస్తుతానికి అక్కడ సింగపూర్కి సంబంధించినటువంటి సివిల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రస్తుతం దాని మీద విచారణ జరుపుతున్నారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయి. అయితే ప్రస్తుతానికి ఈ మార్క్ శంకర్ హెల్త్ ఎలా ఉంది అంటే సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సో ఆయనకి గాయాలు అనేవి లేవు శరీరం మీద ఎక్కడ కూడా. జస్ట్ అదైతే ఒక్కసారిగా పొగ వ్యాపించడం అంటే మంటలతో పాటు పొగ వ్యాపించింది. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే అక్కడ మనం చెప్పినట్టు రివర్ వ్యాలీ రోడ్లో 278 రివర్ వ్యాలీ రోడ్లో ఉన్నటువంటి ఒక షాప్ హౌస్ అంటాం. ఈ షాప్ హౌస్లో 2 అలాగే 3 అంతస్తులో అంటే 2 అంతస్తు 3 అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనమాట. సో చోటు చేసుకున్న సందర్భంలో వాళ్ళు తీసుకురావడం కష్టంగా మారింది. ఈ సమయంలోనే వీళ్ళు ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి పొగ ఎక్కువగా వ్యాపించడం, ఆ పొగని పీల్చుకోవడం ద్వారా అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళకి కొంచెం ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆ పొగ వెళ్ళడం వల్ల దగ్గు అలాగే కాస్త ఆరోగ్యం చాలా అంటే ఇబ్బందికరంగా మారింది. దాంతో వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు వచ్చేసి మార్క్ శంకర్కి ఎలాంటి అంటే ఇబ్బందులు ఏమీ లేవు. ప్రస్తుతానికైతే ఆయన చికిత్స అందుతోంది. అలాగే అన్నా లెజినోవ్ కూడా ప్రస్తుతానికి హాస్పిటల్లోనే ఉండి బాబుకు సంబంధించి బాగోలు చూస్తున్నారు. అయితే ఓవరాల్గా అయితే ఈ అంశం ఏదైతే ఉందో ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంటంటే ఈ సమ్మర్ క్యాంపు ఈ ఈస్టర్ క్యాంపు నిర్వహించేటువంటి సందర్భంలో అక్కడ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. ఎందుకంటే ఫైర్కి సంబంధించిన సేఫ్టీ కావచ్చు, ఇతర అలారమ్స్ అంటే ఫైర్ వచ్చినప్పుడు ఒకసారి అలారం మోగడం, సో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అక్కడ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని చూసుకోకపోవడం వల్లే ఇది ఘటన జరిగిందేమో అనేటువంటి కోణంలో కూడా అక్కడ ఉన్న స్థానిక పోలీసులు విచారణ అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలామంది ట్వీట్లు కూడా చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా అయితే ఇది జరిగింది సింగపూర్లో ఈ ఘటనకి కారణాలు అవి. మార్కు శంకర్ అక్కడ చదవడానికి కారణం అది, అలాగే అన్నా లెజినోవ్ అక్కడ ఉండడం వల్లే ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.